చెప్తున్నారు కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి? ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా? ఈ డప్పు లేని సంగీతం సందడి లేని పెళ్లి లాంటిది. ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా? క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా? ట్రియో ట్రియో నాట్యం చేశాడు అనుకున్నారా? ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు. మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి. నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపో. నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరి పైకి తీసుకొస్తా. ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో. ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో. డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. ఈ పాడ మనదిరో, ఈ బాడీ మనదిరో. ఈ పాడ మనది, బాడీ మనది, పాడ మనది, పాడ మనది, పాడ మనది. మరి నా డప్పు గురించి ఎందుకు చీప్ గా మాట్లాడావు? సారీ చెప్పు. సారీ సార్.